హైందవ సనాతన ధర్మానికి సంస్కృతికి హిందూ పండుగలు ప్రతీకలని వాటికి మచ్చ తీసుకురాకుండా ప్రతి ఒక్కరూ వినాయక చవితిని శాస్త్రోక్తంగా ఆధ్యాత్మికంగా భక్తి శ్రద్ధలతో జరుపుకోవడం అందరికీ శ్రేయస్కరమని విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ్ జిల్లా నాయకులు దుబ్బా వెంకటేశ్వరరావు బాలగంగాధర్ తిలక్ ఉత్సవ కమిటీ నాయకులు సురేంద్ర దత్తు పిలుపునిచ్చారు. పీఠాపురం పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఈ మీడియా సమావేశంలో ఆర్కే రామచంద్రన్, కోట జగన్నాథ శర్మ, ఈశ్వరరావు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఏ విధంగా మన పెద్దల ప్రాణత్యాగాలు చేసి ఏ విధంగా మన పూర్వీకులు మన స్వతంత్రం కోసం ఎంత పోరాడి మన భగవంతుడి యొక్క కార్యక్రమాలు ఏ విధంగా జరుపుకోవాలని ఆనాడే నిర్దేశించారు. అది మరిచి మనం ఈరోజు మా గణేష్ మండపాలు ఏర్పాటు చేసి అలాగే ఎత్తులతో పోటీపడి విగ్రహ రూపాలతో పోటీపడి అలా వికృతమైన వినాయకుడి యొక్క విగ్రహాలు పెట్టడం వల్ల ఈ అంతా పాపం కానీ ఇదంతా ముప్పు కానీ వాటి మీద మనకే ముఖ్యంగా చెప్తున్నాం. గణపతి ఉత్సవాలను ఎంత ఘనంగా జరుపుకోవాలంటే ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సంస్కృతిక కార్యక్రమాలు, కోలాటాలు, భగవద్గీత సూక్తులు, హిందూ మన మండపాల దగ్గర భక్తి భావంతో కూడిన పాటలు పెట్టడం వల్ల మనలో ఉన్న ఆధ్యాత్మికత నెరవేరుస్తుంది. సినిమా పాటల వల్ల మన మైండ్ చెడిపోతుంది. రేపటి భావి పౌరులకి మనం ఏమి ప్రకటిస్తున్నాం, మన సంస్కృతి అంటే ఎంత వైభవమైనది అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తూ అందరికీ కూడా ముఖ్యంగా తెలియజేస్తున్న విషయం ఏంటంటే అందరూ కూడా వినాయక చవితి పండుగ చాలా చక్కగా ఆధ్యాత్మికంగా జరుపుకోండి. మన సంస్కృతి అంటే సినిమా పాటలు కాదు, మన సాంప్రదాయం అంటే అశ్లీల నృత్యాలు కాదు, ధర్మాన్ని దేశహితం ధర్మహితం కోరుకునే పండుగలు మనవి. పర్యావరణాన్ని కాపాడుకోవడం కోసం మనందరం కూడా ముఖ్యంగా మట్టి వినాయకుడిని పూజించుకుందాం. మట్టి వినాయకుడిని పూజించడం వల్ల మనకి అనేక సర్వశక్తులు కూడా లభిస్తాయి. 7:50 నుండి 12:30 వరకు వినాయక వ్రతకల్పంగా పూజ చేసుకునేందుకు శుభప్రదమైనది. భక్తులందరికీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. శ్రీరామ్ శ్రీ బాలగంగాధర్ తిలక్ ఉత్సవ కమిటీ పిఠాపురం తరఫున అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి అందరూ కూడా పర్యావరణహితంగా మట్టి గణపతిని పూజించుకుందాం. ఎంత ఎత్తు ముఖ్యం కాదు, ఎత్తు గణపతిని మట్టి గణపతి వాడాలంటే చాలా ఎక్కువ వ్యయం అవుతుంది. కాబట్టి చిన్న గణపతి మట్టి గణపతి పెట్టుకొని అందరూ కూడా మంచిగా చేసుకొని మంచిగా నిమజ్జనం కూడా శాస్త్రబద్ధంగా చేసుకొని అందరూ వినాయక చవితిని ఘనంగా జరుపుకుందాం. ఈ విధంగా మంచి మన హిందూ ధర్మానికి అందరూ ఎటువంటి మచ్చ లేకుండా, ఎటువంటి అశ్లీల నృత్యాలు మద్యపానం చేయకుండా అందరూ కూడా వినాయక చవితిని శాస్త్రోక్తంగా నిర్వహించుకొని మంచి హిందూ ధర్మానికి మంచి మెసేజ్ ఇచ్చి కాపాడుకుందామని చెప్తున్నాను. జై